హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. మరి ఈరోజు వీడియో వచ్చేసి మనం టాపింగ్స్ కోసం యూజ్ చేసే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఓన్లీ 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మనమైతే 1 బౌల్ రెడ్ చిల్లీ తీసుకున్నాం. ముందుగా ఈ తొడిమలు ఒలిచిపెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ముందు ఈ విధంగా ఒలిచిపెట్టుకున్న తర్వాత వీటన్నిటినీ మనం ఒక కడాయిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అది ఏమీ యాడ్ చేయకుండా దీన్ని మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిల్లీస్ ఎక్కువ రోస్ట్ అవ్వకుండా అంటే వాటి కలర్ బ్లాక్గా అవ్వకుండా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని వేడి ఆరే వరకు ఒక పక్కన ఉంచుకోవాలి. వేడి ఆరిపోయిన తర్వాత ఇవి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఫుల్గా యాడ్ చేసుకోకూడదు. మిక్సీ జార్లో హాఫ్ వరకు యాడ్ చేసుకుని వీటిని ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు. జస్ట్ ఈ విధంగా పల్స్ ఇస్తూ చెక్ చేసుకుంటూ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయ్యే వరకు ఈ విధంగా పల్స్ ఇచ్చుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన చిల్లీస్ని కూడా ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో పల్స్ చేసుకోవాలి. చూడండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి. చక్కగా మంచి కలర్తో సేమ్ మనకి మార్కెట్లో ఎలా అయితే అవైలబుల్గా ఉంటాయో సేమ్ అలానే ఇంట్లో కూడా చక్కగా వస్తాయి. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం గొట్టు వస్తుంది కాబట్టి పిల్లలు ఆడుకుంటాకి వెళ్ళినప్పుడు జస్ట్ 5 మినిట్స్లో చిటికలో రెడీ చేసుకోవచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ని ఇలాంటి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు ఫ్రెష్గా తాజాగా పాడవకుండా ఉంటాయి. చూసారుగా, చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.